హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై రావణ్ ఫర్ యూ ఛానల్‌కు తోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయనీకి పెట్టుకోనికి ట్రై చేయండి అందరైతే. ఫ్రెండ్స్ చాలామంది చూస్తుర్రు గానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే సపోర్ట్ చేయండి. అయితే డైరెక్ట్‌లో అయితే వీడియోలోకైతే వెళ్దాం. ఫస్ట్ అయితే మనం మాట్లాడేది మూవీ రివ్యూస్ 2025లో ఎట్లా మొదలుపెట్టాలి, ఈ మూవీస్‌కి కేటగిరీస్ ఏమేమి ఇయ్యాలి అనేది ఈ వీడియోలో కొంచెం డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. కొత్తగా న్యూ వ్యూవర్స్ ఉన్నది, ఆల్గోరిథం ఎట్లా పనిచేస్తుందనేది కూడా కొంచెం ఈ వీడియోలో డీటెయిల్‌గా నేను మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఇంకా కొన్ని విషయాలైతే ఏ టైంకి అప్లోడ్ చేయాలి వీడియో మీకైతే ఆ! ఏ టైంకి అప్లోడ్ చేస్తే వ్యూస్ ఎక్కువొస్తాయి. ఆ తర్వాతొచ్చేసి మీకు వీడియో వచ్చేసి మీకు మూవీ రివ్యూస్ కంటెంట్ ఏ కంటెంట్ పెడితే మీకు మంచి మంచి రివ్యూస్ వస్తాయి అనేది నేను ఈ వీడియోలో కొంచెం డీటెయిల్‌గా మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ వచ్చేసి అయితే మనం మూవీ రివ్యూస్‌కు ఛానెల్ స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ మనం చేయాల్సిన ఫస్ట్ పని వచ్చి మూవీ రివ్యూస్ అయితే కేటగిరీ ఫస్ట్ తీసుకున్నాక మనమైతే మూవీ రివ్యూ ఒక వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఫస్ట్ టైటిల్, డిస్క్రిప్షను, ట్యాగ్స్ అయితే ఖచ్చితంగా ఇస్తాం గదా! ఆ టైటిల్‌లో ఏం పెట్టాలంటే థంబ్‌నెయిల్‌కి తగ్గ థంబ్‌నెయిల్ ఫస్ట్ మెయిన్ థింగ్ థంబ్‌నెయిల్ మంచిగుండాలి మీ వీడియోస్‌కైతే. ఖచ్చితంగా అయితే థంబ్‌నెయిల్ బాగుంటే మిగతా 100% అయితే వ్యూస్ అయితే 100% వస్తాయి. ఇంకొక టైటిల్ కూడా థంబ్‌నెయిల్‌లో రాసిన టైటిల్ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అయితే మీకైతే డిస్క్రిప్షన్‌లో కూడా సేమ్ అట్లనే రాయండి ఖచ్చితంగా. అట్లా రాస్తేనే మీకైతే ఇంప్రూవ్‌మెంట్ ఉంటది. హ్యాష్‌ట్యాగ్ కూడా ఎక్కువ ఏయకండి. మీరు ఏ మూవీ పెట్టిండ్రో ఆ మూవీ ఇచ్చిన మీకు కావాలంటే ర్యాపిడ్ ట్యాగ్స్ అని ఉంటాయి. క్రోమ్‌లో ఓపెన్ చేస్తే ఫస్ట్ ర్యాపిడ్ అండ్ ట్యాగ్స్ అని టైప్ చేస్తే మీరు ఆ టైటిల్ ఇచ్చిన దాన్నయితే కాపీ చేసుకొని అక్కడ వెళ్ళేసి అయితే పేస్ట్ అయితే చేయండి. మీకైతే దాన్ని మొత్తం ట్యాగ్స్ అయితే మీకు ఆటోమేటిక్‌గా అన్ని ఇట్లా లిస్ట్ అయితే వస్తది. ఆ కింది అన్ని కాపీ అని చేసుకొని మీకైతే ట్యాగ్స్ అయితే మీరైతే డైరెక్ట్ అయితే దానిలో అప్‌లోడ్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మాట్లాడిన మూవీ రివ్యూస్ వైరల్ ఎట్లా వ్యూస్ ఎట్లా వస్తాయంటే మీకు డైలీ లాంగ్ వీడియో పెట్టడానికి ట్రై చేయండి. షార్ట్ వీడియో కన్నా అయితే లాంగ్ వీడియోకైతే వ్యూస్ ఎక్కువ వచ్చే అవకాశాలు మీకైతే ఖచ్చితంగా ఉంటది. ఇంకొకటి ఫేస్ చూసి అయితే మాట్లాడడానికి ట్రై చేయండి. కెమెరా చూసి పర్టిక్యులర్‌గా అయితే చూసి మాట్లాడడానికి ట్రై చేయండి గానీ, మీరు వీడియో పెట్టేసి మీరు ఎక్కడెక్కడ చూసుకుంటా మాట్లాడడానికైతే అది కూడా వీలు ఉండదు. ఇంకొకటి ఆల్మోస్ట్ అయితే మీరైతే ఖచ్చితంగా అయితే మాత్రం ఆహ్, వీడియో కెమెరా దిక్కు చేయడం అయితే మాట్లాడడానికి ట్రై చేయండి ఖచ్చితంగా అయితే. మూవీ రివ్యూస్ అంటే మీరు అయితే డైలీ అయితే ఆహ్, డైలీ అయితే మీకు రెగ్యులర్‌గా అయితే వీడియో అయితే అప్‌లోడ్ చేసే టైము నేనైతే ఈజీగా అయితే 7:30, 7:40 టైంలో అయితే అప్‌లోడ్ చేస్తా వీడియో ఎగ్జాక్ట్‌లీగా. 7:40, 7:45 ఒక 5 నిమిషాలు లేట్ అయినా సరే అటు ఇటు కాకుండా డైలీ మీరు ఏ టైంకి మార్నింగ్ పెడుతున్నారో అదే టైం మళ్ళీ ఈవినింగ్ కూడా మీరు డైలీ ఒక వీడియో అయినా, 2 వీడియోస్ అయినా మీరు కరెక్ట్ టైమింగ్ అయితే పెట్టుకొని, ఆ టైమింగ్ మాత్రమే ఆ వీడియో అప్‌లోడ్ చేయండి. మీరు టైమింగ్ పెట్టుకోకుండా ఈరోజు డైలీ పొద్దుగాల ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి, రేపు రాత్రి ఒకటి అన్నట్టు చేస్తే మీకైతే వ్యూస్ అయితే అర్థం కాక యూట్యూబ్ ఆల్గోరిథంకి అర్థం కాదు ఫస్ట్ ఏ టైంకి అప్‌లోడ్ చేస్తున్న వీడియో. ఆటి కేటగరీస్ కూడా చెప్తున్నారు చాలామంది మూవీ రివ్యూస్‌కి ఎంటర్‌టైన్‌మెంట్ కేటగరీ పెడితేనా వైరల్ అయితా అని చెప్తే మూవీస్ రివ్యూస్‌కి ఎంటర్‌టైన్‌మెంట్ కేటగరీ పెట్టొద్దు గైస్. ఫిల్మ్ యానిమేషన్ అని ఉంటది. ఆ యానిమేషన్ వచ్చేసి మీరు కేటగరీ అయితే ఖచ్చితంగా అయితే అదే పెట్టండి యానిమేషను. మీకు ఆ వీడియో సెట్టింగ్స్ అన్నీ మీకు ఒక వీడియో, ఇంకొక వీడియో అయితే చేస్తా నేను. ఆ వీడియో అయితే మీకు 100% అయితే వర్త్ అయితే అనిపిస్తది. ఆ వీడియో అయితే నేను చేసి మీకైతే అది వాటి సెట్టింగ్స్ ఏమేమి చేసుకోవాలి, తర్వాత డిస్క్రిప్షన్‌లో ఏమేయాలి, మీ ట్యాగ్స్ ఏమేయాలనేది మొత్తం అయితే నేను వీడియో అయితే మీకైతే ఒక సెపరేట్ వీడియో అయితే చేస్తా. ఇంక నెక్స్ట్ వచ్చేసి టైమింగ్ పరంగా అయితే మీకైతే ఈ టైంలో కరెక్ట్ డైలీ ఏ వీడియోస్ అయినా 2 వీడియోస్ అయినా సరే ఒక 5 నిమిషాల గ్యాప్ ఇచ్చుకొని అయితే డైలీ 2 వీడియోలు ఒకటేసారి పెట్టాలంటే వాళ్ళకు అర్థం కాదు. చూసే వ్యూస్‌కైతే మీకు నచ్చిన వీడియోస్ అయితే ఖచ్చితంగా అయితే వాళ్ళు చూడాలనుకుంటే వాళ్ళకి అర్థం కాదు. ఏ టైంలో అప్‌లోడ్ అయితున్న వీడియో వాళ్ళ పనులు చూసుకొని వచ్చి మనకి యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసుకొని చూస్తారు. ఆ టైంల మీకు అప్పుడే టైమింగ్ కూడా చూపిస్తది. కింద దానిలో మీకు ఆల్గోరిథంలా మీకు టైమింగ్ కూడా చూపిస్తది. ఏ టైంకైతే అప్‌లోడ్ చేస్తే వ్యూస్ ఎక్కువొస్తాయి. ఏ టైంలో వ్యూస్ ఎక్కువ మంది ఉంటారు అనేది మనకైతే ఆ టైమింగ్ పైన అయితే వస్తది. మీరు డైలీ రెగ్యులర్ అయితే లాంగ్ వీడియో మాట్లాడనీకైతే ట్రై చేయండి ఖచ్చితంగా. ఒక 6 మినిట్స్, 5 మినిట్స్, 4 మినిట్స్ అయితే మాట్లాడనీకైతే ట్రై చేయండి ఖచ్చితంగా అయితే. అట్లా ఉంటే మీకు డైరెక్ట్ అయితే కొత్త ఛానెల్ అయితే గ్రో అయితే అయితది. యూట్యూబ్ ఆల్గోరిథం కూడా గుర్తుపడతది. మీరు ఏ టైంకి అయితే వీడియో అప్‌లోడ్ చేస్తున్నారు, ఏ టైంకి అయితే మీరు మాట్లాడుతున్నారు అని చెప్పేసేది. వీడియో అనేది మీకైతే అప్‌లోడ్ విషయం అయితే వాళ్ళ ఆల్గోరిథం అయితే అర్థం చేసుకుంటది. ఆ ఆల్గోరిథం కూడా వీడియోస్ కంప్లీట్ చేసేటట్టు కంటెంట్ ఉన్న వీడియోస్ అంటే మీరు సపోజ్‌గా ఇప్పుడు సెర్చ్ బార్‌లో వెళ్ళేసి ఆహ్, హౌ టు మూవీ రివ్యూస్ వైరల్ అని చెప్పేసి అది కొడితే మీకు అన్ని కొన్ని వీడియోస్ అయితే వస్తాయి. ఆ వీడియోస్ అయితే మీరు చూసుకున్న దానికి కేటగిరీది మీకు లింక్ వాళ్ళకి కాపీ చేసుకొని మీరు కీవర్డ్స్‌లో వచ్చేసి ఒక 2 కీవర్డ్స్‌లో వచ్చేసి యాడ్ చేసుకొని మీకు వ్యూస్ కూడా బానే పెరిగే అవకాశాలు ఉంటాయి. నేను అట్లనే చేసినా నాకైతే ఇప్పుడైతే వ్యూస్ అయితే మంచిగానే పెరిగినాయి. వ్యూస్ కూడా డైలీ ఒక వీడియో పెడితే 200, 300 మెంబర్స్ దగ్గర దగ్గర అయితే చూడడం అయితే జరుగుతుంది.
అందుకోసం మీరు గూడా ఇలా ఫాలో అవ్వగానే ఖచ్చితంగా అయితే మీకు వైరల్ అయితే 100% అయితే మీకు. ఇంకొకటి విషయం మాట్లాడాలంటే మీరు మూవీ రివ్యూస్ పెట్టేటప్పుడు ఈ 2020 చానా కండిషన్స్ అయితే ఇదయినాయి. చాలామందయితే పోస్టర్సు, కాపీరైట్స్ అయితే స్ట్రైక్స్ గూడా వస్తున్నాయి. మీరు కావాలంటే పిన్ లిస్ట్‌లో అయితే మీరు అమౌంట్ కొనుక్కొని సేల్ చేసుకోనీకైతే అమౌంట్ పెట్టి కొనుక్కుంటే మీకైతే కాపీరైట్ స్ట్రైక్స్ అయితే ఏం రావు. కావాలంటే మీరు పిన్ లిస్ట్‌లో అయితే స్క్రీన్‌షాట్ తీసుకొని దాని ఏదైతే పోస్టర్ అయితే పెట్టడం వల్ల మీకైతే స్ట్రైక్ పడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. 100% అయితే మీకు పిన్ లిస్ట్‌లో అయితే అమౌంట్ యాడ్ చేసుకొని మీరు పిన్ లిస్ట్‌లో యాప్ ఫోటోస్ అయితే డౌన్‌లోడ్ చేసుకొని మీరైతే హ్మ్. థంబ్‌నెయిల్ అయితే పెట్టుకోవచ్చు గానీ, ఇలాంటివి చేయడం వల్ల కాపీరైట్స్ ఎప్పుడు స్ట్రైక్ పడతదనేది తెలవదు మీకైతే. 100% అయితే జెన్యూన్‌గా అయితే మీరు దానైతే అమౌంట్ పెట్టి కొనుక్కొనైతే పిన్ లిస్ట్‌లో యాప్‌లో అయితే మీకు ఖచ్చితంగా అయితే అక్కడ విలేజ్ అయితే డౌన్‌లోడ్ చేసుకున్న యాప్ అయితే థంబ్‌నెయిల్ అయితే పెట్టడానికి ట్రై చేయండి. ఇంక నెక్స్ట్ వచ్చేసి మన వైరల్ వీడియో కేటగిరీ మీకు సెర్చ్ బార్ అయితే సెర్చ్‌లో మీకు కరెక్ట్ అయితే ఇప్పుడు ఏ మూవీ అయితే 'రామ్ చరణ్' అన్న మూవీ రివ్యూ, 'రామ్ చరణ్' అన్న మూవీ ఎలా ఉంది? 'రామ్ చరణ్' అన్న ఎంత మూవీ కలెక్ట్ చేసింది డే 1 కలెక్షన్స్. తర్వాత 'రామ్ చరణ్' అన్న మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ డే 3 ఎంత? తర్వాత ఓటీటీ మూవీస్ ఏమన్నా రిలీజ్ అయితే ఓటీటీ మూవీస్ గురించి చెప్పుకోవచ్చు మనం. అంటే మూవీ కంటెంట్ కేటగిరీ ఏవేవి ఉంటాయనేది మనకనేది డీటెయిల్‌గా అయితే వీడియోస్ అయితే తెలుసుకోనీకే వస్తది. మీకు 100% అది కేటగిరీస్ అవన్నీ అనేది. దాని గురించి అయితే మీరు సెపరేట్ అయితే ఒక వీడియో అయితే చేస్తే మీకు ఖచ్చితంగా అయితే దానిలో వర్త్ అనిపిస్తది. ఆ వీడియో మీకు ఖచ్చితంగానైతే నచ్చుతదని నేనైతే అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే బాగుందైతే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా వస్తున్నారు వీడియో అయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి. ఛానల్ కొత్తగా వస్తున్న మన 'రావణ్ ఫర్ యూ' ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోనికి ట్రై చేయండి. నేను చేసే ప్రతి వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ వస్తది. ఈ మూవీ రివ్యూస్ ఛానల్ చేయడం ఏందంటే చాలా మంది అయితే ఈ మూవీ రివ్యూస్ ఛానల్ అయితే ఎట్లా మొదలుపెట్టాలి? ఏంది? దీని ప్రాసెస్ ఏంది? అనేది దీనికి మీకైతే మానిటైజేషన్ అనేది మంచిగా అమౌంట్ అయితే ఖచ్చితంగా అయితే బెనిఫిట్ అమౌంట్ అయితే ఉంటది. మీకు కొన్ని ఛానల్స్ పేరు చెప్పాలంటే 'రావణ్ ఫర్ యూ' ఛానల్ ఉంది కదా! అది మనకు 'రావణ్ ఫర్ యూ' ఛానల్ తర్వాత 'మహేందర్ వైబ్స్' అన్నది ఉంది కదా! ఆయన 9,25,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. హిందీ దానిలో అయితే చాలా మంది అయితే కొడుతున్నారు. వాళ్ళు చాలా మంది అయితే మూవీ రివ్యూస్ కేటగరీస్ అయితే చేస్తున్నారు. 100% అయితే మీకైతే ఛానల్ అయితే డెవలప్ అయితే ఖచ్చితంగా అయితది. ఈరోజు ఒక 2 వ్యూస్ అయినా రేపు ఒక 3 వ్యూస్, తర్వాత ఒక 4 వ్యూస్ డే బై డే మీకు 100% అయితే వ్యూస్ పెరుగుతుంటారు. మీరు కరెక్ట్ టైటిల్, కరెక్ట్ థంబ్‌నెయిల్ అయితే డిస్క్రిప్షన్ మంచిగా అయితే రాసైతే ఇచ్చి పెడితే మీకు 100% అయితే వీడియోస్ అయితే వైరల్ అవుతాయి అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. మీరు ఈరోజే పెడితే 1 మంత్‌కో అయితదా బ్రో, 2 మంత్స్‌కో అయితదా బ్రో అంటే మీరు కరెక్ట్ 1 మంత్ ఏ టైంకి అప్‌లోడ్ చేస్తున్నారో ఆ టైంకి అప్‌లోడ్ చేయండి. వీడియో క్లారిటీ అయితే పెట్టుకోండి. ఇంకొకటి మెయిన్ థింగ్ మీరు వీడియో చేసేటప్పుడు మీకు మంచిగా అయితే వీడియో కెమెరా అయితే బాగా వచ్చేటట్టు చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడేటప్పుడు తడబడకండి. జస్ట్ ఎట్లా క్లారిటీగా అయితే మాట్లాడడానికి ట్రై చేయండి. తొందరపడి అయితే మాట్లాడకండి స్పీడ్‌గా. కావాలంటే బుక్‌లో అయితే రాసుకొని మీకు ఈ మూవీ నేను చూసిన, ఈ మూవీలో ఈ సీన్స్ నాకు నచ్చినాయి. ఈ మూవీస్ ఈ కంప్లీట్ అయితే కంటెంట్ బాగుందని చెప్పేసి అయితే మాట్లాడడానికి ట్రై చేయండి తప్ప మీరైతే మూవీస్ అయితే డైరెక్ట్ అయితే ఇట్లా తీసుకొని నీకు ఇది నచ్చింది నువ్వు చూసిన మైండ్‌లో ఏదొస్తే అది చెప్పి తా మీరు ఎన్నో చెప్దామని అనుకుంటారు కానీ ఇది వీడియో స్టార్ట్ చేసినాక కెమెరా ముందొచ్చినాక ఏం మాట్లాడనీకైతే రాదని చెప్పేసి అర్థమైతది. కాబట్టి దయచేసి అయితే ఫస్ట్ అయితే మీరు ఒక పెన్ తీసుకొని అన్ని క్లారిటీగా రాసుకోండి. ఇది, ఇదానికి ఇదని చెప్పేసి అయితే మూవీస్ కంప్లీట్‌గా అయితే మీరు రాసుకున్నాక తర్వాత అయితే మీరు వీడియో ట్రై చేయనీకి మాట్లాడడానికైతే ట్రై చేయండి. 100% మంచి క్లారిటీగా అయితే మాట్లాడడానికి ట్రై చేయండి మీరైతే. 100% అయితే మీకైతే వైరల్ అయితే వీడియోలు. మీ వీడియోలు కూడా తొందరగా అయితే మానిటైజేషన్ అయితే అప్లై అయ్యే అవకాశం ఉంటది. మీరు మంచిగా వర్త్‌గా పెడితే మీ సబ్‌స్క్రైబర్స్ కూడా ఆటోమేటిక్‌గా అయితే పెరుగుతారు. 100% అయితే సబ్‌స్క్రైబర్స్ పెరుగుతారు. మీరు టైమ్ టు టైమ్ అయితే వీడియో అప్‌లోడ్ చేయండి. వీడియో క్వాలిటీ చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వీడియో టైమింగ్ సెట్ చేసుకోండి. ఇంకొకటి మాట్లాడేటప్పుడు తడబడకండి. కెమెరా దిక్కు చూసి అయితే మాట్లాడండి. 100% అయితే మీకు మూవీ రివ్యూస్ అయితే ఈ 2024 అయితే ఖచ్చితంగా అయితే ఆల్గోతున్నాం. మంచి రిపేర్ అయితే ఉంది. మంచిగా అయితే కంప్లీట్‌గా మీరు వీడియో అయితే మంచిగా చేసి మేమైతే మంచిగా మాట్లాడడానికి ట్రై చేయండి. 100% అయితే మీ వీడియోస్ అయితే వైరల్ అవుతాయి. కేటగిరీ కూడా పెట్టుకునేటప్పుడు కేటగిరీ కరెక్ట్‌గా అయితే ఫిల్మ్ యానిమేషనే పెట్టుకోండి. చాలామంది ఎంటర్‌టైన్‌మెంట్ పెట్టినందుకు వీడియోలు అయితే వైరల్ కావు. మీరు టైటిల్ కూడా మంచిగా ఇచ్చుకోండి. తర్వాత డిస్క్రిప్షన్‌లో ఉంటాయి కదా కీవర్డ్స్. ఆ కీవర్డ్స్, హ్యాష్ ట్యాగ్స్ అయితే కరెక్ట్‌గా ఇచ్చుకోండి. కింద ఇంగ ట్యాగ్స్ వచ్చేసి మనకు టైటిల్ మీకు డైరెక్ట్ కొట్టేసి అయితే క్రోమ్‌లో ఎళ్ళేసి ర్యాపిడ్ ట్యాగ్స్ అని కొట్టేస్తే మీకు డైరెక్ట్ అయితే వీడియో అయితే వచ్చేస్తది.
దయచేసి దాంట్లో ట్యాగ్స్ అయితే డౌన్‌లోడ్ చేసుకొని మీకు రాకపోతే ఇట్లా చేసుకోండి టైటిల్ తీసుకొని ఖచ్చితంగా అయితే మీకైతే వీడియో పడుతుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రావణ్ ఫర్ యూ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.